హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేనండి మీ రత్నాని. ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజైతే ఒక కొత్త రెసిపీతో మీ ముందు వచ్చానండి. మునగాకు కారప్పొడి చేస్తున్నాను. నెక్స్ట్ లెవెల్ ఉంటుందండి. ఒక్కసారి వీడియో చూడండి. వీడియో స్కిప్ చేయకుండా చూడండి, స్లోగా చూడండి. స్కిప్ చేసి వచ్చింది కదా అని ఇలా అనొద్దండి. క్లియర్గా చూస్తే కదండి ఏదైనా అర్థమయ్యేది. మునగాకు ఫ్రెష్గా ఉన్న మునగాకు తీసుకొని దాన్ని ఆకులు ఆకులుగా నీట్గా పురుగు లేకుండా చూసుకోవాలండి. నీట్గా ఆకుల్ని తుంచుకోవాలి. తర్వాత ఒక టబ్లో వేసి ఆకులు మొత్తం శుభ్రంగా కడుక్కోవాలి. కడిగి వాటర్ పోయిందాక అలానే ఉంచేసి నెక్స్ట్ జల్లిబుట్టలో వేసుకొని వాటర్ పోయిన తర్వాత దాన్ని ఎండలో బాగా బట్ట మీద ఆరబెట్టుకోవాలండి. ఆరిన తర్వాత మునగాకుని సన్నటి మంట మీద కొంచెం దూరగా అలా ఇలా వేపాలి. ఆయిల్ ఏం అవసరం లేదు. తర్వాత దాన్ని తీసి పక్కన పెట్టిన తర్వాత ఎండుమిరపకాయలు, ధనియాలు, జీలకర్ర ఈ 3 కలిపి 1 స్పూన్ ఆయిల్ వేసి దాన్ని కూడా వేపుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత తెల్ల నువ్వులు కూడా వేపాలి. అవి కూడా దోరగా వేయించాలి. వేసి పక్కన పెట్టుకున్న తర్వాత ఈ వేపుకున్న మునగాకుని సన్నగా మెత్తగా పొడి చేసుకోవాలి. మనం ఇలా చేయితో అంటే స్మాష్ అయిపోతుంది. 3 పక్కన పెట్టుకున్న తర్వాత 3 కొద్ది కొద్దిగా తీసుకొని మిక్సీ పట్టుకోవాలి. లాస్ట్లో ఒక పిరికెడన్ని ఎల్లిపాయలు, ఒక 10-15 ఎల్లిపాయలు తీసుకొని దాంట్లో పట్టేది మనకు రుచికి తగినట్టు ఉప్పు వేసుకోవాలి. మీ దగ్గర లా ఉప్పు ఉంటే లా ఉప్పు, సాల్ట్ ఉంటే సాల్ట్, ఏదైనా పర్వాలేదండి. నా దగ్గర పింక్ సాల్ట్ ఉంటే నేను అది యూజ్ చేస్తున్నాను. మీ మీ ఇంట్లో ఏది ఉంటే దాన్ని వాడుకోవచ్చు. మొత్తం పట్టిన తర్వాత నైట్ ఉప్మా చేసుకున్నామండి. ఉప్మాలోకి తిన్నాము. ఎంత బాగుందో అసలు మాటలు రావట్లేదు చెప్పడానికి. చాలా రుచిగా ఉందండి. మీరు కూడా ఒక్కసారి ఈ రెసిపీని మునగాకు కారప్పొడి వేడివేడి అన్నంలోకైనా, చపాతీలోకైనా, ఉప్మాలోకైనా అప్పటికప్పుడు మనకు ఏమి కూర లేకున్నా సరే ఇలాంటి కారప్పొడులు మనం ఇంట్లో రెడీ చేసి పెట్టుకుంటే మనకు కూర గురించి ఏం చేయాలి అనే ఆలోచన లేకుండా టక్మని పొడి వేసుకొని తినొచ్చండి. మునగాకు సర్వరోగ నిరోధన, అన్ని రోగాలు కూడా ఒంట్లో ఉన్న ఇలాంటి రోగాలు కూడా మునగాకు మంచి ఔషధ గుణాలు ఉన్న ఆకండి. నేను మన ఛానల్లో మీరు ఒకసారి చూడండి. ఇంతకుముందు మునగాకుతో పప్పు చేశాను. మునగాకు పప్పు చేశాను. ఇది నువ్వులు వేసి చేస్తున్నానండి స్పెషల్గా. మునగాకు కారప్పొడి కూడా చేశాను. అది వేరేది.